So now, we have done with ML supervised algorithms, unsupervised algorithms, OpenCV కోసం చూసాము, NLP కోసం చూసాం. And in today's session, we will be discussing about deep learning. Deep learning లో we won't discuss all the things. CNN మాత్రమే డిస్కస్ చేస్తాం. సో CNN ఏంటి, వాట్ ఆర్ ద యాక్టివేషన్ కీస్ అని చూద్దాం. సో ఫస్ట్ ఐ డిస్కస్ ఓవర్వ్యూ అసలు డీప్ లెర్నింగ్ ఏంటి, దాని తర్వాత అసలు సిఎన్ఎన్ అంటున్నాం కదా, సిఎన్ఎన్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఫాలోడ్ బై ప్రాజెక్ట్. ఓకే, సో నేను మీకు ఈ ఫైల్ ఆల్రెడీ షేర్ చేశాను. ఇన్ దాట్ యుల్ బి హ్యావింగ్ 2 జుపిటర్ ఫైల్స్. సిఎన్ఎన్ దాంట్లో యుల్ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్, హ్యాండ్ రిటర్న్ డిజిట్ దాంట్లో యుల్ బి హ్యావింగ్ అ ప్రోగ్రామ్. సిఎన్ఎన్ యూస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ ఎలా చేసాం ఏంటని ఉంటుంది. సో నా కమింగ్ టు ద డీప్ లెర్నింగ్. సో మనం ఆల్రెడీ ఇంట్రో సెషన్ లో చూసాం. సో డీప్ లెర్నింగ్, సో ఇప్పుడు మీకు ఏఐ అనే ఒక పెద్ద బుక్ ఉంటే అందులో ఒక చాప్టర్ సబ్సెట్ ఇస్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ లో సబ్సెట్ డీప్ లెర్నింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుటర్ మోస్ట్ గా మీరు చూసారంటే ఏఐ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఎంఎల్ ఇస్ నథింగ్ బట్ మీకు ఏమవుతుందంటే స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసుకుని చేస్తే దాట్ విల్ బి యువర్ మెషిన్ లెర్నింగ్. అంటే మీకు ఒక సిఎస్వి ఫైల్ ఉందనుకోండి, మరీ డెప్త్ కి వెళ్ళి మనం నేర్చుకో ఆర్ వాట్ ఈస్ వాట్ అన్నది మాత్రమే మనకు ఉంటుంది మెషిన్ లెర్నింగ్. బట్ కమింగ్ టు డీప్ లెర్నింగ్, మనం ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఒక ఇమేజ్ ఏమైనా వస్తే దాన్ని ఎలా అనలైజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, సో వి విల్ బి అబ్జర్వింగ్ సమ్ పాయింట్స్. సో ఆ కీ పాయింట్స్ అబ్జర్వ్ చేయడం, ఆ ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, సో ఆ పాయింట్స్ ని రిమెంబర్ చేసుకోవడం, ఇలా ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్స్, దాట్ విల్ బి యువర్ డీప్ లెర్నింగ్. అంటే ఏఐ అనే సబ్సెట్ లో యూల్ బి హ్యావింగ్ మిషన్ లెర్నింగ్, మిషన్ దాంట్లో యూల్ హ్యావింగ్ డీప్ లెర్నింగ్. సో ఇప్పుడు మీకు మిషన్ లెర్నింగ్ లో ఏమనుకుంటున్నాం, సో విల్ బి హ్యావింగ్ సూపర్వైజ్, అన్సూపర్వైజ్. సూపర్వైజ్ లో యూల్ హ్యావ్ క్లాసిఫికేషన్, regression. Unsupervised లో you'll be having clustering, dimensionality reduction and association rule binding. Deep learning వచ్చేసరికి ఏమవుతుందంటే you will be having algorithms like CNN, RNN, LSTM, ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డీప్ లెర్నింగ్ లో we will be seeing the first one, అంటే బేసిక్ ఇమేజ్ దానికోసం క్రియేట్ చేసిన సిఎన్ఎన్ అల్గోరిథం కోసం. అంటే ఇప్పుడు మనం సూపర్వైజ్ లో కేఎన్ఎన్ ఎలగో సింపుల్ ఈక్వేషన్ నుండి మనం ఎలాగైతే ఐడెంటిఫై చేస్తామో, ఇన్ దాట్ వే డీప్ లెర్నింగ్ లో సిఎన్ఎన్ అలా. సో ద బేసిక్ మోడల్ సిఎన్ఎన్ తర్వాతే మనకి ఆర్ఎన్ఎన్ కానీ లైక్ ఎల్ఎస్టిఎం కానీ ఆర్ఎల్స్ ఏఎన్ఎన్ కానీ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఈ సిఎన్ఎన్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇది మనం ఇమేజ్ కోసం, అంటే స్పెసిఫిక్ గా చెప్పాలనంటే ఇమేజెస్ లో ఉన్న ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సో దే హ్యావ్ బీన్ డిజైన్డ్ దిస్ అల్గోరిథం, సో డీప్ లెర్నింగ్. అయితే దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని అంటే ఆన్ స్క్రీన్ యూ కెన్ సీ. సో యు ఆర్ హ్యావింగ్ ద ఇన్పుట్, కన్వల్యూషన్, పూలింగ్, ఫుల్లీ కనెక్టెడ్ అండ్ అవుట్పుట్ అని చెప్పేసి మీకు 5 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఇన్పుట్. సో ఇక్కడ మీకు ఇన్పుట్ దగ్గర ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నాకు ఇదే నా ఇమేజ్ అనుకోండి. ఈ ఇమేజ్ లో ఐ హ్యావ్ గర్ల్ ఇమేజ్ అనుకుందాం. ఓకే, so don't feel bad and I'm not good at drawing. సో ఇలా మనకి ఏదైతే ఉందో సంథింగ్ ఒక ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు మనకి సిఎన్ఎన్ ఆర్కిటెక్చర్ లో మీకు ఫస్ట్ ఇన్పుట్ ఏం చేస్తుంది, ఆర్ఎల్స్ ద ఇన్పుట్ ఫంక్షన్ లో మనకి ఏమవుతుందంటే ఈ ఇమేజ్ ఓవరాల్ సైజ్ లైక్ 300 x 300 పిక్సెల్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ 28 గ్రే స్కేల్ లో తీసుకుంటే 28 by 28 ఉంటాయి కొన్ని ఇమేజెస్. సో లైక్ ఎంఎస్ డేటా సెట్స్ అవి చూసుకుంటే 28 by 28 ఉంటాయి. సో హైట్ అండ్ విత్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది 300 విత్ 300, హైట్ అండ్ విత్ మనకి 300 x 300 పిక్సెల్స్ ఉందండి. సో దిస్ ఇస్ అవర్ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ ని మనం సిఎన్ఎన్ కి ఇస్తే అది ఎలా నేర్చుకుంటుంది ఏంటనంటే ఫస్ట్ ఒక ఫీచర్, అంటే ఇప్పుడు మనకి 300 to 300 అన్నాం కదా, ఆర్ ఎల్స్ 100 to 100 ఏదో ఒక ఇమేజ్ సైజ్ ఉంటుంది కదా.
దీంట్లో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ టేక్ 5/5 ఆర్ 3/3 ఇలా ఏం చేస్తుందనంటే ఒక బ్లాక్ తీసుకుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ అ బ్లాక్ అనుకోండి. ఈ బ్లాక్ తీసుకుని ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ లో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. అంటే ఇప్పుడు అక్కడ మీరు చూసినట్టయితే ఓన్లీ వైట్ స్పేసే ఉంది, అంతకు మించి మనకు అక్కడ ఫీచర్స్ ఏం లేవు. ఆ ఫీచర్స్ కూడా ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే వి విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ లేయర్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజ్ లో ద ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, 3, 4, 5, 5 లేయర్స్ ఉన్నాయి. లేయర్ 1 ఒకటి చెప్తుంది, లేయర్ 2 ఇంకొన్ని ఫీచర్స్, లేయర్ 3 ఇంకొన్ని, లేయర్ 4 ఇంకొన్ని, లేయర్ 5 ఇంకొన్ని. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే లేయర్ టు లేయర్, సో ఈ లేయర్ లో ఈ ఫీచర్ ఒకలా ఎక్స్ట్రాక్ట్ చేసింది, సెకండ్ ఫిల్టర్ లో ఇంకొకలా ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఇలా ఏమవుతుంది అంటే 5 లేయర్స్ వాడామనుకోండి, 5 లేయర్స్ కూడా ఒక ఆన్సర్ ఇస్తుంది. సో వాట్ ద వెయిట్ అంటే ఇప్పుడు అక్కడ వెయిట్ ఎంత ఉంది అంటే ఏ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పాలని అంటే ఇప్పుడు ఇదే గర్ల్ ఇమేజ్ నేను ఇక్కడ చూస్తే దట్ ఇస్ జస్ట్ బ్యాక్గ్రౌండ్, అంతకుమించి అందులో అక్కడ ఫీచర్స్ ఏం లేవు. అదే ఇప్పుడు నేను ఈ ఐ బ్లాక్ ని సెలెక్ట్ చేసిన అనుకోండి, సో దిస్ హ్యాస్ అ గుడ్ ఫీచర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫీచర్ నుంచి నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయను కంపేర్ టు దిస్. సో ఇప్పుడు మనకి కన్వల్యూషన్ ఏం చేస్తుంది అంటే 5 లేయర్స్ డ్రా చేసాం కదా, ఈ 5 లేయర్స్ యొక్క ఆన్సర్స్ ని పూలింగ్, సో విచ్ ఇస్ నథింగ్ బట్ డాట్ ప్రొడక్ట్. సో మీకు డాట్ ప్రొడక్ట్ గుర్తున్నట్టయితే నంపైలో చూసాం మనం. సో డాట్ ప్రొడక్ట్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ a of I a into b. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 5 ఇచ్చే ఆన్సర్స్ నుంచి ఏం చేస్తారంటే డాట్ ప్రొడక్ట్ ఐడెంటిఫై చేసి ఈ ఫీచర్ ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ కి ఒక వాల్యూ ఇస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ కి ఒక 0.01 ఇచ్చింది అనుకుందాం, ఒక వాల్యూ. అలాగే ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఇది ఐ కదా, సో హియర్ వీఆర్ హ్యావింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. అక్కడ అక్కడ అమ్మాయి అయినా కానీ అమ్మాయి అసలు బాయ్ అయినా కానీ ఏమైనా మనం ఫీచర్స్ చెప్పేటప్పుడు కంపేర్ టు దాట్ వన్, సో ఈ బ్లాక్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి వాల్యూ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, సో అస్యూమ్ దట్ వీఆర్ హ్యావింగ్ 1, సో వెయిట్ వచ్చేసరికి 1 అనుకుంది. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఓకే ఈ ఫీచర్ దగ్గర 1 వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఫీచర్ సెలెక్ట్ చేస్తాం. సో ఇలా ఒక్కొక్క ఫీచర్ మొత్తం ఇదంతా స్క్రోల్ చేసుకుంటూ ఇమేజ్ మొత్తంలో చిన్న చిన్న బ్లాక్స్ తీసుకుని లేయర్స్ టు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఒక్కొక్క వెయిట్ వాల్యూ ఇస్తుంది. పూలింగ్ లో ఏమవుతుంది, సో ఇవన్నిటికి వాట్ ఆర్ ద మేజర్ ఫీచర్స్. ఈ పూలింగ్ లో ఏం చేస్తామనంటే సి ఇక్కడ మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అగైన్ ఈ బ్లాక్ చూసుకున్నాం అనుకోండి అంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ చూసాం అనుకోండి వీఆర్ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, హియర్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇలా ఏం చేస్తామంటే పూలింగ్ వచ్చేసరికి కన్వల్యూషన్ లేయర్ లో మొత్తం ఇమేజ్ మొత్తానికి, సో ఈ ఇమేజ్ మొత్తానికి ఇలా పార్ట్స్ కింద డివిజన్ చేసేసి ఇట్ విల్ ఐడెంటిఫై ఆల్ ద వెయిట్స్, అంటే ఫీచర్స్ కి ఐడెంటిఫై చేసుకుంటూ వస్తుంది వెయిటర్స్. పూలింగ్ లో ఏం చేస్తామనంటే ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందో, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అవి మాత్రమే తీసుకుంటాం. అవి తీసుకుని ఓకే దీస్ ఆర్ ద ఫీచర్స్ అని చెప్పేసి మళ్ళీ ఇమేజ్ ని మనం మెయిన్ ఫీచర్స్ తో, అంటే ఇదే అమ్మాయి ఫోటోని మనం ఏం చేస్తామంటే ఓకే సో దీస్ ఆర్ ద ఐస్, దిస్ ఇస్ ద అదర్ ఐ, సో దిస్ ఇస్ నోస్, సో దిస్ ఇస్ లైక్ స్మైల్. ఇలా ఏం చేస్తామనంటే ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఫస్ట్ 3 స్టెప్స్ ఇన్పుట్, కన్వల్యూషన్, పూలింగ్ లో ఏమవుతుందంటే ఇమేజ్ లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కి దీస్ 3 స్టెప్స్ ఆర్ యూస్డ్. ఈ 3 స్టెప్స్ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వాటి యొక్క లేబుల్స్ ప్రకారంగా, అంటే లైక్ అది క్యాటా డాగా మీరు సంథింగ్ ఒక లేబుల్ ఇచ్చి ట్రైన్ చేస్తారు కదా అది ఏంటి అనేది. సో లైక్ వి విల్ బి డిఫైనింగ్ ద క్లాస్ వెదర్ ఇట్ ఈస్ లైక్ క్యాట్ ఆర్ డాగ్, లేదు అనుకుంటే మెయిలా ఫీమేలా. సో హౌ మెనీ లేబుల్స్ విచ్ వి, సో మల్టీ బైనరీ క్లాస్ అయితే ఒకలా చేస్తాము, మల్టీ క్లాస్ అయితే ఒకలా చేస్తాం. ఓకే, సో ఈజ్ దిస్ స్టెప్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? మనకి ఎంఎల్ లో ఇంత ఉండు, సో వీ విల్ బి హ్యావింగ్ ఓన్లీ ఈక్వేషన్.
బట్ ఇమేజ్ ఓరియంటేషన్ వచ్చేసరికి మనకి ఇన్పుట్, కన్వల్యూషన్, పూలింగ్. సో మనకి ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తారు. సో ఇస్ దిస్ స్టెప్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes. ఓకే. నౌ ద సేమ్ థింగ్ మీకు కింద కంటెంట్ ఉంటుంది. సో ద ఇన్పుట్ లేయర్. సో ఇప్పుడు మీరు గ్రే స్కేల్ లో తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి లైక్ 28 by 28. లేదు ఇప్పుడు ఒక బిగ్గర్ ఇమేజెస్ లైక్ డేటా సెట్స్ నుంచి తెచ్చుకున్నారు అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజ్ ఫార్మాట్స్ లో ఉంటుంది సైజ్. నెక్స్ట్ వాటిని మనం ఏం చేస్తామనంటే హైట్, విత్, ఛానల్స్. హైట్ అండ్ విత్ తో పాటు ఛానల్స్ ఉంటుంది. ఛానల్స్ ఇస్ నథింగ్ బట్ వెదర్ ఇట్ ఇస్ గ్రే స్కేల్ ఆర్ ఆర్జీబీ. 3 ఉందనుకోండి ఇట్ ఇస్ ఆర్జీబీ అని అర్థం. 1 ఉంది అంటే ఇట్ ఇస్ లైక్ గ్రే స్కేల్, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అని అర్థం. కన్వల్యూషన్. సో కన్వల్యూషన్ లో మనం ఏం చేస్తాం, ఇమేజ్ లో ఒక్కొక్క విండో, సో విచ్ ఇస్ నథింగ్ బట్ మొత్తం ఇమేజ్ లో ఒక్కొక్క పార్ట్ తీసుకుని మొత్తం లేయర్స్ అన్ని అప్లై చేసి వాట్ వాజ్ ద థింగ్ అంటే మెయిన్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ చేస్తాం అక్కడ. పూలింగ్ వచ్చేసరికి మనం ఏం చేస్తామనంటే ఇందులో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి పూలింగ్ లో. ఫీచర్స్ ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా. సో లైక్ ఒక దాంట్లో లైక్ గర్ల్ కి మనం ఏం చేసాం, సో ఐ నోస్ అండ్ దిస్ ఇస్ లైక్ స్మైల్ అని చెప్పేసి మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో ఈ పూలింగ్ అంటే ఈ ఫీచర్స్ ఇవే తీసుకోవాలన్నది మనకి పూలింగ్ లో ఉంటుంది. ఈ పూలింగ్ ఏం చేస్తుంది అంటే ఇందులో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ లైక్ మ్యాక్స్ పూలింగ్, ద అదర్ వన్ ఇస్ లైక్ యావరేజ్. సో ఈ మాక్సిమం ఆర్ మ్యాక్స్ పూలింగ్ లో ఏం చేస్తామనంటే మెజారిటీగా ఎక్కువ వెయిట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. యావరేజ్ ఏంటనంటే ఇప్పుడు మనకు ఒక 5 ఆర్ ఆన్ అండ్ యావరేజ్ గా కొన్ని డేటా పాయింట్స్ కి మీకు 1, 2, 3 ఉన్నాయనుకోండి, యావరేజ్ వాల్యూ తీసుకుని యావరేజ్ ఫీచర్స్ ని తీసుకుంటాం. సో మనం అక్కడ ట్రైన్ చేసే మెథడ్ బట్టి అక్కడ మ్యాథ్స్ తీసుకోవాలనుకుంటే మ్యాథ్స్ తీసుకున్నాం. అంటే ఎగ్జాక్ట్ గా మీకు ఫీచర్స్ కావాలి ఆర్ మెయిన్ కీ ఫీచర్స్ కావాలని అంటే మ్యాథ్స్ పూలింగ్ చేస్తారు. లేదు నాకు ఆన్ అండ్ యావరేజ్ గా నాకు ప్రతిదీ తెలుసుకుంటూ వెళ్ళాలని అనుకుంటే యూ విల్ బి యూజింగ్ అ పూలింగ్ ఆర్ యావరేజ్. ఈ రెండు కూడా ఫీచర్స్ ని సెలెక్ట్ చేయడానికి. అంటే మీకు ఇప్పుడు కన్వల్యూషన్ లో ఏమవుతుంది అంటే ఇది ఒక ఇమేజ్ అయితే సో ప్రతిదీ ఇలా బాక్సెస్ గీసుకుంటూ ఒక్కొక్క దానికి మీకు ఇమేజ్, సో ఇమేజ్ లో ఒక్కొక్క దానికి ఫిల్టర్స్ అప్లై చేసుకుంటూ దీనికి ఒక ఫీచర్, దీనికి ఒక ఫీచర్, దీనికి ఒక ఫీచర్, దీనికి ఒక ఫీచర్, ఇలా వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ వెయిట్స్ లో ఏ వెయిట్స్ కి అయితే మాక్సిమం వాల్యూ ఉందో, మెజారిటీ ఇన్ఫర్మేషన్ అంతా ఏ వెయిట్స్ లో అయితే ఉందో వాటిని మాత్రమే తీసుకుంటాం. దాట్ ఈస్ లైక్ పూలింగ్. సో అందులో మనం మ్యాథ్స్ మెజారిటీ బేస్ చేసుకుని తీసుకోవచ్చు, యావరేజ్ వాల్యూ బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్. దాట్ విల్ బి అ పూలింగ్. సో పూలింగ్ లో మీకు ఏమవుతుందంటే ఇమేజ్ సైజ్ రెడ్యూస్ అవుతుంది, బట్ ఫీచర్స్ ఏవైతే ఫీచర్స్ కీ ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ రిటర్న్ ఉంటాయి అంటే ఉంటాయి. నెక్స్ట్ వన్స్ మనకి ఇది వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇమేజ్ మొత్తం అయితే రేలు కానీ సిగ్మోయిడ్ కానీ సాఫ్ట్ మ్యాక్స్ కానీ మీకు ఏంటంటే డిఫరెంట్ యాక్టివేషన్ కీస్ ఉంటాయి. ఆ కీస్ యూజ్ చేసుకుని ఏం చేస్తారు అని అంటే యూ జస్ట్ పాస్ ఆల్ ద ఫీచర్స్ టు ఇట్. అంటే ఇప్పుడు మీరు అక్కడ కెర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మీరు కన్వల్యూషన్ లేయర్స్ ఉన్నాయి కదా, 5 లేయర్స్ ఆర్కిటెక్చర్ లో చూసాం. సో మనమే ఆ లేయర్స్ క్రియేట్ చేస్తాం అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో వి విల్ బి రైటింగ్ దట్ లేయర్స్. ఆ లేయర్స్ ని డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే వి విల్ బి హ్యావింగ్ అన్ యాక్టివేషన్ కీస్. ఓకే, దాట్ విల్ బి లైక్ రేలు ఆర్ సాఫ్ట్ మ్యాక్స్. మ్యాక్స్ ఆఫ్ ద కేసెస్ లో మనం రేలో యూజ్ చేస్తాం, సాఫ్ట్ మ్యాక్స్ ఎక్కడో రేర్ కేస్ లో వాడతాం. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ లేయర్ క్లాసిఫికేషన్ లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫైనల్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది. దీని నుంచి మనం ఏం చేస్తామనంటే లైక్ అంటే ఇక్కడ మనకి కంబైన్ చేస్తుంది ఫీచర్స్ ని. ఫైనల్ ప్రొడక్షన్స్ కి వచ్చేసరికి వెదర్ ఇట్ ఇస్ క్యాట్ ఆర్ డాగ్ ఆర్ మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్స్ లైక్ క్యాట్, డాగ్, అనిమల్ లైక్ క్యామల్, కవ్, ఇలా మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి అనుకోండి. మల్టీ క్లాస్ అని అంటే we will be using an activation key called softmax. బైనరీ క్లాసిఫికేషన్ ఓన్లీ క్యాట్ అండ్ డాగ్ ఉన్నాయి అనుకోండి, ఈ అవుట్పుట్ క్లాసిఫికేషన్ దాంట్లో we will be using a key called sigmoid.
బేస్డ్ ఆన్ అవర్ క్లాసిఫికేషన్. బైనరీ అయితే ఒక కీ వాడతాము. మల్టీ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అయితే వి విల్ బి యూజింగ్ ది సాఫ్ట్ మ్యాక్స్. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. రేలు, సాఫ్ట్ మ్యాక్స్ రెండిట్లోనూ. ఫుల్లీ కనెక్ట్ లో అయినా సాఫ్ట్ మ్యాక్స్ యూజ్ చేయొచ్చు. బట్ సాఫ్ట్ మ్యాక్స్ మనం మల్టీ క్లాస్ అయితేనే యూజ్ చేస్తాం, లేదంటే ఇది యూజ్ చేయం. నార్మల్ గా లేయర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు వి విల్ బి యూజింగ్ రేలు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో రేలు యూజ్ చేస్తాం. ఇక్కడ బైనరీ క్లాస్ అయితే సిగ్మాయిడ్ యూజ్ చేస్తాం. లేదు మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ చేద్దామని అనుకుంటే దెన్ యూ విల్ బి యూజింగ్ ది సాఫ్ట్. సో దీస్ ఆర్ ద 5 కాన్సెప్ట్స్. ఆర్కిటెక్చర్ లో ఉన్న 5 పాయింట్స్ మనకి. సో ఓవరాల్ గా మనం సిఎన్ఎన్ ఎక్కడ వాడతామనంటే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్స్ లో కానీ, లేదంటే క్లాసిఫికేషన్, ఇది క్యాటా డాగా, ఇది కవ్వా క్యామెలా, ఇది సో లైక్ మెయిలా ఫీమేలా, ఆరెంజ్ ఆపిలా, ఇలా ఏదైతే ఉందో ఆ క్లాసిఫికేషన్స్ దానికోసం. అండ్ ఫీచర్స్ లైక్ షేప్స్ కానీ, ఇప్పుడు మెయిల్ ఆర్ ఫీమేల్ ఐస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఆర్ ఇప్పుడు ఒక కార్ దాంట్లో లైసెన్స్ ప్లేట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో ఫీచర్ ఎక్స్ట్రాక్షన్స్ కోసం ఏంటంటే we will be using this convolution neural networks. సో ఫంక్షన్స్, సో ఇమేజ్ క్లాసిఫికేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, మెడికల్ ఇమేజ్ అనాలిసిస్, ఆటోనమస్ వెహికల్స్. సో వీటన్నిటి కోసం మనం ఏం చేస్తామంటే we will be using this CNN. ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిఎన్ఎన్ ను ద ఫీచర్స్ మాన్యువల్ గా ఎక్స్ట్రాక్ట్ అంటే లైక్ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అదర్ అల్గోరిథమ్స్ వాడారనుకోండి, లైక్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వాడితే మీకు ఏమవుతుంది అంటే మాన్యువల్ గా మీరే ఏ ఫీచర్స్ తీసుకోవాలి ఏంటనేది ఇవ్వాలి. బట్ హియర్ ఇన్ సిఎన్ఎన్ అదే ఆటోమేటిక్ గా ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఎక్స్ట్రాక్షన్ చెయ్యం. సో అదే ఒక్కొక్క దాన్ని బట్టి కన్వల్యూషన్ అండ్ పూలింగ్ యూజ్ చేసుకుని ఆ ఇమేజ్ లో ఏ ఫీచర్స్ అయితే ఇంపార్టెంట్ గా ఉన్నాయో ఆ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మనకి సిఎన్ఎన్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ లో మనకి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మనం చేసి దానికి ఇస్తే అప్పుడు ఎంఎల్ చేయగలం. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఆటోమేటిక్ గా ఎంఎల్ లో జరగదు. ఓకే. బట్ సిఎన్ఎన్ లో ఏంటంటే ఆ ట్రెడిషనల్ మెథడ్స్ లైక్ ఎంఎల్ లో మనం ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం అది కాకుండా డైరెక్ట్ గా ఒక ఇమేజ్ ఇస్తే దానంతలో అదే మోడలే ఫీచర్స్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుని క్లాసిఫికేషన్ చేస్తుంది. దాట్ విల్ బి యువర్ సిఎన్ఎన్. సో ఈస్ ద ఆర్కిటెక్చర్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? So if it is clear, we will jump on to the project, multi-label classification project. Surya garu, yes. Okay. So now coming to the project. సో ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్. ఇక్కడ మనకి 0 నుంచి 9 నెంబర్స్, సో లైక్ 10 డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఈ 10 డిఫరెంట్ క్లాసెస్ కి ఏంటంటే మోడల్ వాట్ ఆర్ దో అంటే లైక్ అది 0 1 2 హ్యాండ్ రిటర్న్. సో ఇప్పుడు మనం చూడండి లైక్ ట్రయాంగిల్స్ లెవెల్ 1 లోని ట్రయాంగిల్ డ్రా చేస్తే ట్రయాంగిల్ అని, స్క్వేర్ డ్రా చేస్తే స్క్వేర్ అని చెప్పేసి మనం ప్రొడిక్షన్స్ చేసాం. సో అలా ఒక హ్యాండ్ రిటర్న్ మనం చేతితో రాసింది ఏదైతే ఉందో అది 0 1 2 అని ప్రొడిక్షన్ చేయడం కోసం ఈ ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసే డేటా సెట్ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ క్యాగిల్ లోకి వెళ్ళి డేటా సెట్ తెచ్చుకోవడం అలా ఏమీ కాకుండా, మీకు స్కైకిట్ అని చెప్పినప్పుడు చెప్పాను మనకి ప్రీ డిఫైన్డ్ డేటా సెట్స్ ఉంటాయి స్కైకిట్ లో. ఓకే. అందులో ఏంటంటే మనకి ఐరిస్ డేటా సెట్ ఉంటుంది, ఎంనిస్ట్ హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్ కోసం డేటా సెట్స్ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే వైన్ డిటెక్షన్స్, ఇలా వైన్ క్వాలిటీ ప్రొడక్షన్, ఇలా కొన్ని డేటా సెట్స్ మనకి అల్గోరిథం లో బై డిఫాల్ట్ కొన్ని డేటా సెట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే వి విల్ నాట్ గో ఫర్ ట్యాగుల్లోకి వెళ్ళి డేటా సెట్ తెచ్చుకుని డౌన్లోడ్ చేయం. సో డైరెక్ట్ గా ఇన్బిల్ట్ గా ఉన్నది ఏదైతే ఉందో ఆ డేటా సెట్ ని లోడ్ చేసుకుని ప్రాసెస్ చేస్తాం. అయితే ఈ డేటా సెట్ లో ఎన్ని ఇమేజెస్ ఉంటాయంటే యుల్ హ్యావ్ 70,000 ఇమేజెస్. బట్ ట్రైనింగ్ మీకు స్పీడ్ గా అవుతుంది. ఎందుకు స్పీడ్ గా అవుతుంది అని అంటే ఒక్కొక్క ఇమేజ్ మీకు 28 into 28 పిక్సెల్ సైజ్ లోనే ఉంటుంది. సో స్మాలర్ సైజ్. సో 256 126 ఆ రేంజెస్ లో మనకేముండదు. ఇమేజ్ చిన్నగా ఉంటుంది. వై బికాస్ ఓన్లీ 1 సింగిల్ నెంబర్ కాబట్టి.
దట్ ఇట్ విల్ బి ఏ గ్రే స్కేల్, ఆర్జీబీ కూడా కాదు, బ్లాక్ అండ్ వైట్ లో 28x28 పిక్సెల్స్ లో హ్యాండ్ తో రాసిన నెంబర్స్ 0 to 9 ఏవైతే ఉన్నాయో ఒక 70,000 ఫొటోస్ ఉంటాయి. దాట్ విల్ బి ఇన్ యువర్ డేటా సెట్ కాల్ MNIST డేటా సెట్. సో MNIST ఇస్ నథింగ్ బట్ మోడిఫైడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. సో అందులోంచి వి విల్ బి ఎక్స్ట్రాక్టింగ్ దిస్ డేటా సెట్. అయితే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? సో ద ఫస్ట్ థింగ్, డేటా లోడింగ్, ప్రీ ప్రాసెసింగ్. సో ఇప్పుడు MNIST డేటా సెట్ ఏదైతే ఉందో హ్యాండ్ రిటన్ది, మనం మోడల్ రోడ్ చేసుకోవాలి, నార్మలైజ్ చేయాలి, రీషేప్ చేయాలి. CNN ఆర్కిటెక్చర్. CNN ఆర్కిటెక్చర్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి we will be having ఇన్పుట్, కన్వల్యూషన్, పూలింగ్ అండ్ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్స్. సో వీ నీడ్ టు క్రియేట్ దోస్ 4 లేయర్స్. అంటే ఇప్పుడు ఒక ఇన్పుట్ లేయర్, ఇప్పుడు ఇన్పుట్ ఎంత తీసుకోవాలి? సో 28x28 పిక్సెల్స్. దాంట్లో కన్వల్యూషన్ లేయర్స్. సో ఎన్ని లేయర్స్ వేయాలి? 3 లేయర్స్, 4 లేయర్స్, 5 లేయర్స్. సో అందులోంచి ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. నెక్స్ట్ పూలింగ్. సో మ్యాక్స్, అయితే మ్యాక్స్ పూలింగ్ కానీ యావరేజ్ పూలింగ్ కానీ యూజ్ చేసుకుని వి విల్ బి జస్ట్ టెలింగ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దాన్ని వి విల్ బి గివింగ్ ఫర్ ద ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ వేర్ టు మ్యాప్. సో క్లాసిఫికేషన్ చేయడం కోసం ఆ మ్యాపింగ్ కి మనం ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ ట్రైనింగ్ అండ్ వాలిడేషన్. ఫిట్ ప్రెడిక్ట్ ఉంటాయి ఇక్కడ కూడా మనకి, బట్ ఎపోక్స్ యాడ్ అవుతాయి. అంటే ఒకసారి మనం మోడల్ ట్రైన్ చేయం, మనం ML లో ఏంటి ఓన్లీ 1 టైం మాత్రమే లైక్ ట్రైన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక 10 టైమ్స్, 50 టైమ్స్, 100 టైమ్స్ బేస్డ్ ఆన్ ద డేటా సెట్ మనం ట్రైనింగ్ ప్రాసెస్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలనేది చెప్తాం. సో దాట్ విల్ బి ఇన్ యువర్ మోడల్ ట్రైనింగ్ అండ్ వాలిడేషన్. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్. సో మోడల్ ట్రైన్ చేశారు, వాలిడేషన్ డేటా కూడా టెస్టింగ్ యాక్యురసీ ఎంత ఉంది, వాలిడేషన్ యాక్యురసీ ఎంత ఉంది అనేది మీరు చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత యూ జస్ట్ నీడ్ టు గో విత్ ఎవాల్యుయేషన్. అంటే యాక్యురసీ ఎలా వచ్చింది, గ్రాఫ్స్ యాక్యురసీ అంటే లైక్ ఇప్పుడు యాక్యురసీ మీకు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు లైక్ టెస్టింగ్ ది ట్రైనింగ్ ది యాక్యురసీ పెరుగుతూ ఉండాలి, తగ్గకూడదు. లాస్ తగ్గుతూ రావాలి. సో అవి ఎలా ఉన్నాయి ఆ ప్లాటింగ్స్ చూడటం. సో ఎట్ లాస్ట్ ప్రొడిక్షన్. సో దానికి తెలియని టెస్టింగ్ డేటా ఇచ్చి విల్ బి ఆస్కింగ్ వాట్ ఇస్ దిస్ నెంబర్, ప్రిడిక్షన్ చేయమని చెప్పి అడుగు. ఓకే, సో ఈస్ ద ఓవర్వ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అంటే ఇప్పుడు మనం ఏది తీసుకుంటున్నాం, ఎలా చేస్తున్నాం, అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ విచ్ వీ హ్యావ్, ఏమేం స్టెప్స్ చేయాలి అన్నది అర్థమైంది అందరికి? సో దెన్ ఐ జంప్ ఆన్ టు ద ప్రోగ్రామ్. నెక్స్ట్, సో ఇంపోర్ట్ నెసెసరీ లైబ్రరీస్. ఇప్పటి వరకు మనం ML చేసాం కాబట్టి ML కి మనకి ఏ లైబ్రరీ కావాలి? వి జస్ట్ నీడ్ ఓన్లీ స్కైకిట్లన్. స్కైకిట్లన్ లో ప్రీ ప్రాసెసింగ్ స్కైకిట్లన్ కావాలి కాబట్టి ఓన్లీ స్కైకిట్లన్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు డీప్ లెర్నింగ్ వచ్చేసరికి, ఇమేజ్ ఓరియంటేషన్ లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే వి విల్ బి గోయింగ్ టు ద నెక్స్ట్ లైబ్రరీ కాల్ టెన్సార్ఫ్లో. సో మీరు స్కైకిట్లన్ ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తున్నారో అదే విధంగా pip install TensorFlow అని చెప్పేసి మీ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకోండి. Now we will be extracting or we will be using a library called TensorFlow. సో ఇప్పుడు ఈ TensorFlow స్కైకిట్లన్ లో ఎలాగైతే ప్రీ డిఫైన్ డేటా సెట్స్ ఉంటాయో అలాగే TensorFlow లో కూడా డేటా సెట్స్ ఉంటాయి. స్కైకిట్లన్ లో మీకు ఎలా ఉంటాయి? CSV ఫార్మాట్ లో ఉంటాయి. ఇక్కడ మనకి ఎలా ఉంటాయి? ఇమేజ్ ఓరియంటేషన్ లో ఉంటాయి. సో నా MNIST, సో TensorFlow dot keras dot datasets import MNIST dataset. అంటే ఓవరాల్ గా ఉన్న డేటా సెట్స్ లో వీఆర్ ఇంపోర్టింగ్ ఓన్లీ ద MNIST డేటా సెట్స్. MNIST లో మనకి ఏముంటాయి అంటే 0 నుంచి 9 వరకు ఏవైతే హ్యాండ్ రిటన్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయో అవి ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీస్, కేటగోరియల్ అంటే లైక్ మీకు ఏ క్లాసెస్ ఏంటండి. నెక్స్ట్ కన్వల్యూషన్ లేయర్స్. కన్వల్యూషన్ 2D లేయర్, ఇప్పుడు మీకు కెర్నల్స్ డిఫరెంట్ లేయర్స్ చూపించాను కదా కన్వల్యూషన్ చేసేటప్పుడు. ఆ లేయర్స్ ఫస్ట్ 32 ఫిల్టర్, 64, 128, 256, 512 అలా మనం ఎన్ని ఫిల్టర్స్ కావాలనుకుంటే అన్ని 2D ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాట్ విల్ బి యువర్ కన్వల్యూషన్ 2D. పూలింగ్, సో ఏ ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మ్యాక్స్ పూలింగ్ సెలెక్ట్ చేస్తున్నాం. ఫ్లాటన్ టెన్స్.
అట్ లాస్ట్ ద మోడల్స్ నుంచి సిఎన్ఎన్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ మోడల్ అని అంటాం. సో సీక్వెన్షియల్ మోడల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మ్యాట్ప్లాట్ ఓఎస్ అండ్ సివి2 మీకు తెలుసు. సివి2 ఏంటంటే ఇమేజ్ ని లోడ్ చేయడానికైనా ఇమేజ్ ని డిస్ప్లే చేయడానికైనా సివి2 వాడతాము. మ్యాట్ప్లాట్ ఏంటంటే జస్ట్ టు ప్లాట్ ద ప్లాటింగ్స్. సో యాక్యురసీ ట్రైనింగ్ చేసినప్పుడు టెస్టింగ్ చేసినప్పుడు ఆ యాక్యురసీ ఎలా ఉంది ఏంటి అని. సో దిస్ విల్ బి యువర్ ఫస్ట్ బ్లాక్. నెక్స్ట్ లోడ్ అండ్ ప్రీ ప్రాసెస్ ద డేటా. సో ఇక్కడ మనం లోడ్ చేయడానికి ఎక్కడి నుంచో మనం డేటా సెట్ ని తీసుకుని రావట్లేదు, ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఏవైతే ప్రీ డిఫైన్ డేటా సెట్స్ టెన్సర్ ఫ్లో లో ఉన్నాయో అందులోంచి ఎంనిస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. నా ఆ పాత్ ఇస్తాం ఎంనిస్ట్ డాట్ లోడ్ డేటా సెట్. ఆ డేటా సెట్ ని లోడ్ చేస్తాం. లోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇందులో యుల్ హ్యావ్ ఎక్స్ట్రీమ్ వైట్ ట్రైన్ ఎక్స్ టెస్ట్ వై టెస్ట్. నార్మల్ గా అయితే మనకి ఎంఎల్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం, ఎంఎల్ చేసేటప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అని అంటే వి జస్ట్ డేటా సెట్ అంతా తీసుకుని ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత స్ప్లిట్ చేసేవాళ్ళం. ఇదిగో ట్రైనింగ్ డేటా టెస్టింగ్ డేటా ఇందులో కూడా చేస్తాం. అంటే సిఎన్ఎన్ యూజ్ చేసుకుని కూడా మొత్తం డేటా సెట్ అంతా ఒకటే దాంట్లో ఉందని అనుకోండి, వి విల్ బి స్ప్లిట్టింగ్ దాట్ ఇంటూ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. కాకపోతే మనం ఇక్కడ ఎంనిస్ దాంట్లో మనకి ఏమవుతుందంటే ట్రైనింగ్ టెస్టింగ్ సపరేట్ గా ఉంటాయి. సో దాని ఓరియంటేషన్ లో ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఎక్స్ టెస్ట్ వై టెస్ట్. సో వాటిలో మనం ఏం చేస్తామంటే వి విల్ సింప్లీ లోడ్ ద డేటా సెట్. నెక్స్ట్ వన్స్ మనం డేటా సెట్ వచ్చిన తర్వాత రీషేప్ చేయాలి. రీషేప్ ఏంటి, అవి ఏ ఫార్మాట్ లో ఉంటాయో తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ ట్రైనింగ్ ఇవన్నీ మనకి ఇమేజెస్. వై ట్రైన్ వై టెస్ట్ ఏంటి, దీస్ ఆర్ నథింగ్ బట్ యువర్ లేబుల్స్. అంటే 0 1 2 3 4 అన్నవి మీకు లేబుల్స్ లో ఉంటాయి, వై దాంట్లో ఉంటాయి. బట్ ఎక్స్ ట్రైన్ అండ్ ఎక్స్ టెస్ట్ లో యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఇమేజ్. సో ఇప్పుడు ఆ ఇమేజ్ ని మీరు రీషేప్ చేయాలి. సో ద ఫస్ట్ వన్ ఎక్స్ ట్రైన్ దాంట్లో ఫస్ట్ వన్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని 28 into 28 pixels, comma 1, which is nothing but grayscale, సింగిల్ ఛానల్ కింద రీషేప్ చేస్తాం. సో ఆఫ్టర్ రీషేపింగ్ మీకు ఓవరాల్ గా 70,000 ఇమేజెస్ ఉంటాయి ఈ డేటా సెట్ లో అని చెప్పాను కదా. సి ఇఫ్ యూ కెన్ సీ హియర్ 60,000 వచ్చేసరికి ట్రైన్ లో ఉన్నాయి, 10,000 వచ్చేసరికి మీకు ఏమయ్యాయంటే దోస్ ఆర్ ఇన్ యువర్ టెస్టింగ్ డేటా. ఓకే, సో ఇప్పుడు మనం ఇమేజెస్ ఏవైతే రీషేప్ చేస్తాం 28 పిక్సెల్స్ బై 28 పిక్సెల్స్ ఇంటూ గ్రే స్కేల్. నెక్స్ట్ హాట్ ఎన్కోడ్ లేబుల్స్. సో ఇప్పుడు మనకి నార్మలైజ్ అండ్ హాట్ ఎన్కోడ్ ఏం చేస్తానంటే పిక్సెల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనకి ఆర్జీబీ అనుకోండి, ఆర్జీబీ అయితే మీకు ఇమేజ్ కి 0 నుంచి 255 వరకు పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి. బట్ గ్రే స్కేల్ ఇమేజ్ అయితే మీకు ఏమవుతుంది, యుల్ హ్యావ్ ఓన్లీ 2 వాల్యూస్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0 and 1. సో సింపుల్ గా ఏం చేస్తామంటే ఎక్స్ ట్రైనింగ్ డేటాకి టెస్టింగ్ డేటాకి పిక్సెల్ వాల్యూస్ 0 నుంచి 1. సో ఓన్లీ బిట్వీన్ 0 and 1. సో వాల్యూస్ అన్ని అసైన్ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో హాట్ అండ్ కూడా యూజ్ చేసుకుని, అంటే ఇది మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ కదా, మనకి 0 నుంచి 9 అంటే లైక్ 10 లేబుల్స్ ఉన్నాయి, 2 లేబుల్స్ కాదు. ఎక్కువ లేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటిని అన్నిటిని కూడా ఒక లేబుల్స్ అసైన్ చేసుకుంటూ వస్తాం హాట్ అండ్ కూడా యూజ్ చేసుకుని. హియర్ కమ్స్ సిఎన్ఎన్ మోడల్. సో ఇప్పుడు ఇక్కడ సిఎన్ఎన్ మోడల్ ఏమవుతుందంటే మీకు లేయర్స్ ఉంటాయని చెప్పాను. సో లైక్ 5 డిఫరెంట్ పాయింట్స్: ఇన్పుట్, కన్వల్యూషన్, పూలింగ్, ఫుల్లీ కనెక్టెడ్ అండ్ దెన్ అవుట్పుట్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామనంటే సిఎన్ఎన్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ద ఫస్ట్ వన్ ద మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు సీక్వెన్షియల్. సో సీక్వెన్షియల్ అంటే సిఎన్ఎన్. నెక్స్ట్ లేయర్స్, లేయర్స్ యాడ్ చేసుకుంటూ రావాలి. లేయర్స్ ఏంటి, 32 64 64 అండ్ అలాగే వచ్చేసరికి ఏంటంటే 64 and 10. అంటే నేను ఇక్కడ 3 లేయర్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు 64 64 32 ఏమవుతుంది అంటే 32 ఫిల్టర్స్ ఉంటాయి, 3x3 కెర్నల్, రేలు యాక్టివేషన్ కీస్ తో ఎడ్జెస్ కర్వ్స్ ఏవైతే బేసిక్ ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే ఓన్లీ 32 ఫిల్టర్స్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. సో బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఎడ్జెస్ కార్నర్స్ కర్వ్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ లేయర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది.
నెక్స్ట్ లేయర్. ఇప్పుడు మీకు ఆ ఫస్ట్ లేయర్ అయిన తర్వాత కూలింగ్ జరుగుతుంది. కూలింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఏవైతే అందులో ఎడ్జెస్ కానీ కర్వ్స్ కానీ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని తీసుకుని రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది. కన్వల్యూషన్ 64 దాంతో ఇంకొక లేయర్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఏం చేస్తుంది, కాంప్లెక్స్ ఫీచర్స్ ని డిటెక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ లేయర్ 32 ఫిల్టర్సే కాబట్టి అందులో ఓన్లీ ఎడ్జెస్ కర్వ్స్ బేసిక్ ఫీచర్స్ ఏవైతే అవి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కన్వల్యూషన్ 2Dలో 64 ఉన్నారు అనుకోండి, అది ఇంకొంచెం కాంప్లెక్స్ ఫీచర్స్ ని డిటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. మళ్ళీ మ్యాక్స్ పూలింగ్ చేస్తారు. అందులో కాంప్లెక్స్ ఫీచర్స్ లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ఉంచి రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. అగైన్ ద నెక్స్ట్ లేయర్. ఇక్కడ మళ్ళీ నేను 64 తీసుకున్నా. మీరు 64 కాకుండా 128 ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని అనుకుంటే యూ కెన్ గో ఫర్ 128 ఆల్సో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తాము. సో అలా కన్వల్యూషన్ కూలింగ్. సో ఒక్కొక్క లేయర్ కి కన్వల్యూషన్ కూలింగ్ అప్లై చేస్తాం. కన్వల్యూషన్ లో ఏమవుతుంది అంటే ఫీచర్స్ ని ఐడెంటిఫై చేసుకుంటూ వస్తుంది. కూలింగ్ ఏం చేస్తుంది అంటే అందులో ఏ ఫీచర్స్ కావాలో ఆ ఫీచర్స్ నుంచి రిమైనింగ్ ఎలిమినేట్ చేస్తుంది. దాట్ విల్ బి యువర్ సిఎన్ఎన్ ఆర్కిటెక్చర్. అదే మనం ఇక్కడ రాసేది. అట్ లాస్ట్ మీకు డెన్స్ అండ్ ఫ్లాటన్ ఏంటంటే, ఫ్లాటన్ ఏం చేస్తుంది అని అంటే 2D కింద వస్తుంది కదా మీకు ఈ కన్వల్యూషన్ అంతా. 2Dని ఒక 1 డైమెన్షనల్ అరే కింద కన్వర్ట్ చేస్తుంది ఫ్లాటనింగ్. సో ఐ థింక్ మనం నంబై ఆర్ పాండాస్ ఎక్కడో డిస్కస్ చేసాం ఫ్లాటనింగ్. దానికోసం -1 అని పెడితే మనకు మొత్తం 2Dలో ఉన్న 3Dలో ఉన్న ఏ ఫార్మాట్ లో ఉన్నా సరే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 1 డైమెన్షన్. సో అదే ప్రాసెస్ లో మనం ఇక్కడ ఫ్లాటనింగ్ యూజ్ చేసి ఏం చేస్తామంటే 2Dని 1Dలోకి తీసుకుని వచ్చేస్తాం. అండ్ డెన్స్ ఇస్ నథింగ్ బట్ 64 ఏం చేస్తుంది అంటే 64 న్యూరాన్స్ తో లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ అంటే ఇప్పుడు అవుట్పుట్ క్లాసిఫికేషన్ చేయడానికి ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ ఇమేజ్ ఓరియంటేషన్ లోకి తీసుకుని వస్తుంది. ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ 64 డెన్స్ అని. Tens of 10 is nothing but we are having 10 different classes. So ఇప్పుడు మీకు give me a minute. సో యాక్టివేషన్ కీస్ ఉంటాయని చెప్పాను అవుట్పుట్ క్లాసిఫికేషన్ దగ్గర. అవుట్పుట్ క్లాసిఫికేషన్స్ కి we will be having 2 keys. One is like sigmoid, the other one is like softmax. ఇక్కడ మనకి హ్యాండ్ రిటన్ మల్టీ క్లాస్ కాబట్టి ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, వీఆర్ హ్యావింగ్ 10 క్లాసెస్. సో 10 కామా యాక్టివేషన్ ఇస్ ఈక్వల్స్ టు సాఫ్ట్మాక్స్. అదే మీకు 2 క్లాసెస్ ఉన్నాయి అనుకోండి, 2 కామా యాక్టివేషన్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మాయిడ్ ఇస్తాం. ఓకే, సో ఆర్ దీస్ 4 పాయింట్స్ క్లియర్? లైబ్రరీస్, డేటా సెట్ లోడ్ చేసుకోవడం, ఎన్కోడ్ చేయడం అండ్ ఆర్కిటెక్చర్ డిఫైన్ చేయడం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వి జస్ట్ నీడ్ టు గో విత్ ట్రైన్. అంటే మోడల్ ని ట్రైన్ చేస్తాం. ఇప్పుడు మోడల్ కి ఏమవుతుంది, లైక్ మోడల్ కంపైల్ చేసేటప్పుడు వి విల్ బి జస్ట్ గివింగ్ ఏ మెట్రిక్స్ బట్టి ఏ ఆప్టమైజర్ యూజ్ చేస్తున్నాం, లాస్ క్యాలిక్యులేట్ చేస్తామా లేదా. ఇలా కంపైలేషన్ ప్రాసెస్ లో ఒక్కొక్క ఎపోక్ జరుగుతున్నప్పుడు వాట్ వాజ్ ద ట్రైనింగ్ డేటా యొక్క యాక్యురసీ ఎంత, లాస్ ఎంత ఉంది, టెస్టింగ్ డేటా యొక్క యాక్యురసీ ఎంత, లాస్ ఎంత ఉంది. సో దట్ ఎపోక్స్ పెరుగుతున్న కొద్దీ యాక్యురసీ పెరుగుతూ ఉండాలి, లాస్ తగ్గుతూ రావాలి. అది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేసామనంటే హిస్టరీ ఈజ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ఫిట్. ఆల్రెడీ ఇక్కడ మనం మోడల్ క్రియేట్ చేస్తాం. నార్మల్ గా మీకు ఎంఎల్ వచ్చినప్పుడు ఏమైంది, మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్విఎం డాట్ ఎస్విసి కెర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్. సింపుల్ గా 1 లైన్ లో ఉండేది. కానీ ఇక్కడ సిఎన్ఎన్ లో వి విల్ బి హ్యావింగ్ దిస్. మీరు ఏ ఫార్మాట్ తీసుకున్నా, ఏ డేటా సెట్ మీద వర్క్ చేద్దాం అనుకున్నా, ఏ ఇమేజెస్ మీద వర్క్ చేద్దాం అనుకున్నా స్టెప్స్ అయితే ఇవే ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు చేంజ్ ద డేటా సెట్. లీనియర్ ఆర్ బైనరీ అయితే అక్కడ యాక్టివేషన్ కీస్ మార్చుతారు, మల్టీ అయితే ఒకలా యాక్టివేషన్ కి పెడతారు. అవే చేంజెస్ ఉంటాయి.
ఆర్జీబీ ఇమేజ్ అయితే ఒకలాగా, గ్రే స్కేల్ అయితే ఒకలాగా. ఓకే, నెక్స్ట్ ఎపోక్స్. ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఎపోక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5. ఎన్నిసార్లు నేను ఇది రన్ చేయాలి? బ్యాచ్ సైజ్ 64. అంటే మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ 60,000 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామనంటే 64 బ్యాచెస్ కింద డివిజన్ చేస్తాం. సో ఈచ్ బ్యాచ్ కి 938 ఇమేజెస్ వస్తాయి. సో ఒక్కొక్కటి బ్యాచ్ వైజ్ అన్ని బ్యాచెస్ మనం రన్ చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఒక రన్ అయ్యేసరికి మనకి ఏమైందంటే 86% యాక్యురసీ. అలా ఫిఫ్త్ ఎపోకి వి గాట్ లైక్ 99% యాక్యురసీ ఆన్ ట్రైనింగ్, 98% యాక్యురసీ ఆన్ టెస్టింగ్ డేటా. ఓకే, గుడ్ ఇనఫ్, యాక్యురసీ బాగానే ఉంది. సో వి విల్ బి మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామనంటే టెస్టింగ్ యాక్యురసీ ఎంత వచ్చింది? వి గాట్ లైక్ 98%. ఇప్పుడు ప్లాట్స్ చెక్ చేసుకోవాలి. అంటే యాక్యురసీ టెస్టింగ్ అప్పుడు, ట్రైనింగ్ అప్పుడు యాక్యురసీ ఎలా ఉంది, వాలిడేషన్ యాక్యురసీ ఎలా ఉంది, ఎపోక్స్ బట్టి యాక్యురసీ ఏమవుతుంది. ఫస్ట్ ఎపోకి యాక్యురసీ తక్కువగా ఉంది. సో బ్లూ కలర్ వన్ ఇస్ లైక్ టెస్టింగ్, ఆరెంజ్ కలర్ వన్ ఇస్ లైక్ వాలిడేషన్. సో బ్లూది మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ స్టార్టింగ్ 86 నుంచి 99 కి ఇంక్రీజ్ అయింది. సో యూ కెన్ సీ ద సేమ్ థింగ్ హియర్. సో ఇంక్రీజ్ అవుతుంది. వాలిడేషన్ కూడా స్టార్టింగ్ ద వాలిడేషన్ 98 లో ఉంది. సో దాట్స్ ద రీజన్ మనకు వాలిడేషన్ ఇలా వచ్చింది. సో ప్లాటింగ్ చెక్ చేసుకుంటాం. ట్రైనింగ్ డేటాది టెస్టింగ్ డేటా యొక్క యాక్యురసీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. నెక్స్ట్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు డూ ద ప్రొడక్షన్స్, అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడతో ద ట్రైనింగ్ వాజ్ డన్. సో ఇప్పుడు మీరు ప్రొడక్షన్స్ చేయాలనుకున్నా, మోడల్ ని సేవ్ చేసుకోవాలన్నా, లేదంటే ఈ మోడల్ వేరే ఎక్కడైనా మీరు యూజ్ చేసుకోవాలి అని అన్నా ఏం చేస్తామంటే శాంపుల్ గా ఒక 5 పాయింట్స్ తీసుకుందాం. టెస్టింగ్ డేటా నుంచి ఒక 5 పాయింట్స్ తీసుకుని వి విల్ బి జస్ట్ ప్రెడిక్టింగ్. సో ఫస్ట్ వన్ ఏంటి? మోడల్ డాట్ ప్రెడిక్ట్. సో ఒక్కొక్కటిగా మనం ప్రెడిక్ట్ చేసుకుంటూ వస్తాం. ప్రెడిక్ట్ చేసుకుంటూ యాక్సెస్. సో ద ఫస్ట్ యాక్సెస్ 0లో ఆ ఇమేజ్ చూపిస్తాం. అయితే ఆ టెస్టింగ్ డేటాలో 6 తీసుకున్నామా, 7 తీసుకున్నామా, 8 తీసుకున్నామా అనేది ఇమేజ్. దాని పక్కన ఏం చేస్తామంటే ప్రొడక్షన్. అంటే ఇక్కడ 2 యాక్సెస్ ఉంటుంది. సో యాక్సెస్ 1 అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ వాట్ ఇస్ ఇట్ ద లేబుల్ ఉంటుంది. అరే లైక్ 7 8 9 ఏంటి అన్నది. సో ఇఫ్ యూ కెన్ సీ ద ఫస్ట్ వన్ ప్రొడక్టెడ్ లేబుల్ 7 అని ప్రొడక్ట్ చేసింది, డ్రా చేసింది కూడా 7. నెక్స్ట్ 2 1 0 4. సో ప్రొడక్షన్స్ ఒక శాంపుల్ గా 5 ఇమేజెస్ తీసుకుని ప్రొడక్షన్ చేయమన్నాం. సో 5 ఇమేజెస్ ప్రొడక్షన్ కూడా దట్ ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే, ఎక్స్టర్నల్ గా నేను ఏమైనా ఇమేజ్ ఇచ్చి చెక్ చేయాలి అని అంటే ఇక్కడ టెస్టింగ్ డేటాలో ఏవో ఇమేజెస్ బట్టి అది ప్రొడక్షన్ చేసింది. లేదు, ఇప్పుడు నేను ఒక నోట్ ప్యాడ్ లో బ్లాక్ స్క్రీన్ పెట్టేసి నేను రాస్తాను, రాసి అది స్క్రీన్ షాట్ తీసుకుని వచ్చి ప్రొడక్షన్ చేయాలి. సో ఐ జస్ట్ వాంట్ గో విత్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ గా నేను ఏమైనా ప్రిడిక్ట్ చేసుకోవాలని అంటే ఫస్ట్ ఆ ఇమేజ్ ని ప్రీ ప్రాసెస్ చేయాలి. అంటే లైక్ నార్మలైజింగ్ అండ్ ఇమేజ్ రీషేపింగ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తామంటే రీసైజ్ ఆర్ రీషేప్. సో ఇమేజ్ ని రీసైజ్ చేసేస్తాం. మనం డ్రా చేసే మనం వేరే ఎక్కడి నుంచో తీసుకుని వస్తాం కాబట్టి ఇమేజ్ ట్రైన్ చేసేటప్పుడు 28x28 సైజ్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామనంటే మళ్ళీ దాన్ని రీసైజ్ చేసేస్తాం. అగైన్ నార్మలైజేషన్, బ్రింగింగ్ దమ్ ఇంటూ 0 to 1 పిక్సెల్స్ లోకి తీసుకుని వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆ ఇమేజ్ ఏదైతుందో ఆ ఇమేజ్ ని రిటర్న్ చేస్తాం. ప్రెడిక్ట్ నెంబర్ మోడల్ డాట్ ఇమేజ్. మోడల్ డాట్ ప్రెడిక్ట్ ఏం చేస్తానంటే అది ఏ నెంబర్ 0 1 2 3 4 5 ప్రెడిక్ట్ చేస్తుంది. హియర్ ఇమేజ్ ఓరియంటేషన్ కాబట్టి మనం ఇమేజ్ ఇచ్చే ఇమేజ్, సో ఇట్ షుడ్ బి లైక్ గ్రే స్కేల్ ఫిగర్ సైజ్ ఆ ఇమేజ్ మనం ప్రెడిక్షన్ చేసేటప్పుడు. అండ్ ఇట్ షుడ్ బి లైక్ ఎండ్ విత్ జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్ లో ఉన్న ఇమేజ్ ని మనం తీసుకుంటాం, రీడ్ చేస్తాం గ్రే స్కేల్ ఇమేజ్ కింద. రీడ్ చేసుకుని ఆ ప్రెడిక్షన్ నెంబర్ ప్రెడిక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ అ ఫంక్షన్ ప్రెడిక్టెడ్ నెంబర్. సో ఈ ప్రెడిక్టెడ్ ఫంక్షన్ లోకి వెళ్ళి ఆ ప్రెడిక్ట్ చేస్తాం మోడల్ డాట్ ప్రెడిక్ట్. నెక్స్ట్ ఏం చేస్తాము? ఫిగర్ ని ప్లాట్ చేస్తాం. సో లైక్ ప్రెడిక్టెడ్ నెంబర్ ఫైల్ పాత్ ఆ ఇమేజ్ ఆ నెంబర్ ఏదైతే ఉందో దట్ ప్రెడిక్షన్ చేస్తాం అంతే. సో శాంపుల్ గా కొన్ని ప్రెడిక్షన్స్ లైక్ 6 7 4 ఇలా.
అంటే ఎక్స్టర్నల్ గా ఒక డేటా ఒక ఫోల్డర్ లో మనం పెట్టుకున్న ఇమేజెస్ ఇవి. అలా కాకుండా ఇక్కడే మీరు ఏమైనా సింగిల్ ఇమేజ్ ఇచ్చి చెక్ చేయాలి అని అనుకుంటే, సారీ లైక్ 5 ఓకే. సో ఇప్పుడు 5.png ఇలా ఒక ఇమేజ్ నేను డ్రా చేశా. ఈ ఇమేజ్ ఏంటనేది ప్రెడిక్ట్ చేయాలి. సో యూ కెన్ సీ ప్రెడిక్టెడ్ నెంబర్ ఇస్ లైక్ 5. అలాగే మీరు మోడల్ సేవ్ చేసుకున్నారు అనుకోండి, ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు ట్రైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఐ హావ్ సేవ్డ్ ద మోడల్ ఫర్ డిజిట్ రికగ్నైజేషన్ model.h. సో ఇప్పుడు నేను ఇంకేం చేస్తాను, నేను మోడల్ అంతా ఏం రన్ చేయను. సో ఐ జస్ట్ లోడ్ ద డేటా సెట్. మోడల్ ఏదైతే ఉందో మోడల్ ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కాబట్టి H5 ఫార్మాట్ లో మోడల్ లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసుకుని 2 అనే ఇమేజ్ ఇచ్చి ప్రిడిక్ట్ చేయమన్నా. సో ద ప్రిడిక్టెడ్ క్లాసెస్ ఆర్ డిజిట్ ఇస్ లైక్ 2. 2 కాకుండా ఇఫ్ ఐ గివ్ 5, అంటే ఇక్కడ మనకి ఇమేజెస్ నేను శాంపుల్ గా డ్రా చేసి పెట్టాను 2, 3, 4, 5. సో మీరు ఏవైనా కావాలనుకుంటే అవి మీరు సెర్చ్ చేసి పెట్టొచ్చు. సో దిస్ ఇస్ లైక్ 5. యూ కెన్ సీ ప్రిడిక్టెడ్ డిజిట్ ఇస్ లైక్ 5. అంటే ఇంకా ఈ ట్రైనింగ్ మనం మళ్ళీ మళ్ళీ చెయ్యం. సో వన్స్ ట్రైనింగ్ డన్ డన్ అంతే. ఇంకా ట్రైన్ చేసిన మోడల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటాం. మనం ఎంఎల్లో చేసినప్పుడు ఏం చేసాం, మోడల్ అంతా ట్రైన్ చేసుకుని వచ్చి ప్రొడిక్షన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను మీరు చూసినట్టయితే నేను ఎక్కడ కూడా మోడల్ ట్రైన్ చేయలేదు. ఆల్రెడీ ట్రైన్ చేసింది అలా ఉంచేసి మోడల్ సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసి దాన్ని లోడ్ చేసుకున్నాం. లోడ్ చేసుకుని ప్రీ ప్రాసెస్ చేసి ప్రొడిక్షన్స్ చేస్తాం డైరెక్ట్ గా అంతే. సో విచ్ డిజిట్ ఇట్ బిలాంగ్స్ టు 2 or 3 or 4 or 5 or 8. సో దిస్ విల్ బి ద ప్రాసెస్ ఆఫ్ ఎనీ సిఎన్ఎన్. అంటే లైక్ మీరు సిఎన్ఎన్ తో ఏ క్లాసిఫికేషన్ చేయాలన్నా ప్రాసెస్ అయితే ఇదే ఉంటది. డేటా సెట్స్ తెచ్చుకోవడం, ఆ డేటా సెట్స్ ని రీసైజ్ చేయడం, సిఎన్ఎన్ మోడల్ క్రియేట్ చేయడం, ఎపోక్స్ బట్టి ట్రైన్ చేయడం. సో మీకు ఎపోక్స్ తెలీదు స్టార్టింగ్ లో, ఒక 10 ఎపోక్స్ ఇస్తారు, 5 ఎపోక్స్ ఇస్తారు. ఇమేజెస్ పెద్ద ఇమేజెస్ అనుకోండి, మీకు ట్రైనింగ్ టైం పడుతుంది. సో యూ జస్ట్ చెక్ 1 by 1. మీరు 10 ఎపోక్స్ రన్ చేస్తారు అనుకోండి, 10 ఎపోక్స్ కి మీకు యాక్యురసీ 70% 60% వచ్చింది అనుకోండి. ఆ యాక్యురసీ మీరు సరిపోదు కాబట్టి యాక్యురసీ ఆర్ ఎపోక్స్ ఇంకా పెంచుతారు. ఎపోక్స్ ఎంత పెంచినా మీకు అక్కడ యాక్యురసీ పెరగట్లేదు అనుకున్నారు అనుకోండి, లేయర్స్ ఇంక్రీజ్ చేస్తారు. సో ఇక్కడ కన్వల్యూషన్ లేయర్స్ ఉన్నాయి కదా, 64 ప్లేస్ లో ఇంకొక నెక్స్ట్ టు ద 64 ఇస్ లైక్ 128 ఫిల్టర్ యాడ్ చేస్తారు. అప్పటికే పెరగట్లేదు అని అనుకుంటే నెక్స్ట్ 128 కి నెక్స్ట్ ఏంటంటే 256 అలా యాడ్ ఆన్స్ చేసుకుంటూ వస్తాం. ఓకే. సో ఇస్ దిస్ ఎగ్జాంపుల్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సో మీకు ఆల్రెడీ కోడ్ షేర్ చేశాను కాబట్టి ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చెక్ చేయండి. సో మీకు దీంతో పాటు డిప్లాయ్మెంట్ స్ట్రీమ్లెట్ తో డిప్లాయ్ చేసింది కూడా మీకు కోడ్ ఇచ్చాను. అంటే లైక్ ఎవ్రీ టైం మీరు రన్ చేయాల్సిన అవసరం లేకుండా అవుట్పుట్స్ ఎవరికైనా చూపించాలన్నా చూసుకోవాలి అని అన్నా సరే ఉండేలాగా మీకు డిప్లాయ్మెంట్ చేసి కూడా కోడ్ ఇచ్చాను. యూ కెన్ జస్ట్ గో త్రూ విత్ దాట్ ఆల్సో. సో ఇస్ దిస్ ప్రాజెక్ట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? క్లియర్ అనుకుంటే నేను ఒకసారి డిప్లాయ్మెంట్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తామనంటే జస్ట్ షేర్ ద ఎంటైర్ స్క్రీన్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే డిప్లాయ్మెంట్ ది, సో హ్యాండ్ రిటన్ డిజిట్ రికగ్నైజేషన్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ పాత్ లోకి వెళ్ళిపోతాం. సో హియర్ యూఆర్ హ్యావింగ్ అ ఫైల్ కాల్ app.py. ఇది డిప్లాయ్మెంట్ ఫైల్. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఈ లొకేషన్ నుంచి cmd ఎంటర్ కోడ్ స్పేస్ డాట్, అంటే ఒక లొకేషన్ నుంచి మనం జుపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయాలంటే ఎలా అయితే జుపిటర్ నోట్బుక్ అని కమాండ్ ఇస్తున్నామో, అలాగే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలి అని అంటే ఆ లొకేషన్ పాత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని ఇస్తాం. సో దిస్ ఇస్ ఎ డిప్లాయ్మెంట్ కోడ్. సో ఇక్కడ ఏం చేస్తామనంటే మోడల్ లోడ్ చేసుకుంటాం. డిజిట్ రికగ్నైజేషన్ ట్రైన్ చేసి అక్కడ సేవ్ చేసుకున్నాం కదా, మోడల్ లోడ్ చేసుకుంటాం. సో ఇంకా ట్రైనింగ్ కానీ ఎపోక్స్ కానీ ఏమీ ఉండవు.
వన్స్ మోడల్ లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ కూడా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. ఎందుకంటే అప్లోడ్ చేసేది అదే 28x28 పిక్సెల్స్ ఇమేజ్ అప్లోడ్ చేస్తారని లేదు కదా, బ్లాక్ అండ్ వైట్ దా అప్లోడ్ చేస్తారని లేదు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామనంటే ఇమేజ్ అప్లోడ్ చేసిన ఇమేజ్ ని ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం. అది 28x28 పిక్సెల్స్ కింద మారి పీజీఆర్ ఫార్మాట్ లో ఉంటే, అంటే ఇప్పుడు వాళ్ళ ఎవరైనా కలర్డ్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే దానిని బీజీఆర్ ఫార్మాట్ బ్లూ గ్రీన్ రెడ్ 3 ఛానల్ నుంచి వి విల్ బి కన్వర్టింగ్ దాట్ ఇంటూ గ్రే స్కేల్, నార్మలైజ్ అగైన్ సిఎన్ఎన్ ఇన్పుట్ కి మ్యాచ్ చేస్తాం, ఆ ఇమేజ్ ని రిటర్న్ చేస్తాం. సో దిస్ ఇస్ ప్రీ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా డిప్లాయ్మెంట్ కోడ్. సో మీకు డిప్లాయ్మెంట్ కోడ్ లో ఏమవుతుంది, సెట్ పేజ్ కాన్ఫిగరేషన్. సెట్ పేజ్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం చూడండి ఇలా క్రోమ్ ఓపెన్ చేసాం అనుకోండి, మీకు ఇక్కడ జూపిటర్ నోట్బుక్ ఐకాన్ వచ్చి హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్ అని కనిపిస్తుంది కదా. అలా ఇప్పుడు నేను స్ట్రీమ్లిట్ కోడ్ ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే నాకు ఆ పేజ్ టైటిల్ ఇదిగో ఇలా నోట్ ప్యాడ్ వచ్చి ఒక పెన్ సింబల్ వచ్చి హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్ అని చెప్పి టైటిల్ రావాలి ఫర్ దట్ క్రోమ్ పేజ్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి ఎలా అయితే మీకు ఇక్కడ ఉందో హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్ అని, ఇన్ ద సేమ్ వే నాకు స్ట్రీమ్లెట్ ఓపెన్ చేసినప్పుడు కూడా స్ట్రీమ్లెట్ అని కాకుండా ఆ పేజ్ కి టైటిల్ కావాలి అని అనుకుంటే దెన్ వి విల్ బి గివింగ్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్ st.title వన్స్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఒక వైట్ స్క్రీన్ వస్తుంది కదా, దాంట్లో మీకు ఒక దగ్గర హ్యాండ్ రిటర్న్ సెంటర్ లో హ్యాండ్ డిజిట్ రికగ్నైజేషన్ యూజింగ్ సిఎన్ఎన్. అప్లోడ్ అన్ ఇమేజ్ డిజిట్ ఇమేజ్ టు ప్రిడిక్ట్ అ నెంబర్. అంటే ఏం అప్లోడ్ చేయమంటున్నాం ఏంటంటే రైట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద టైటిల్, దిస్ ఇస్ ద కంటెంట్ విచ్ వీ వాంట్ టు డిస్ప్లే, స్మాల్ సైజ్ లో ఉంటుంది. నెక్స్ట్ అప్లోడెడ్ ఇమేజ్, అప్లోడ్ అన్ ఇమేజ్ పిఎన్జి ఆర్ జేపీజీ ఫార్మాట్ లో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో అప్లోడ్ చేయమని అడుగుతున్నాం. ఫైల్ అప్లోడర్, అప్లోడర్ ఇస్ లైక్ ఆ బటన్ ఉంటుంది మనకి ఫైల్ అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు చూడండి మనం ఎక్కడికైనా ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు కన్వర్ట్ వర్డ్ ని పీడిఎఫ్ ని వర్డ్ లో కన్వర్ట్ చేయాలన్నాను అనుకోండి, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ అన్నానంటే సో నాకు ఇది సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ ఎలా అయితే బటన్ కనిపిస్తుందో అలా ఇక్కడ నేను అప్లోడ్ చేయడానికి ఫైల్ అప్లోడర్ అదొక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసి మనం ఫైల్ అనేది అప్లోడ్ చేస్తాం. సో దానికోసం అప్లోడ్ చేసింది అప్లోడెడ్ ఫైల్ దాంట్లో స్టోర్ చేసుకుంటాం. దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ అప్లోడ్ అయింది ఇమేజ్, సో ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం. ఇమేజ్ దాంట్లో స్టోర్ చేసిన ప్రీ ప్రాసెసింగ్ చేసి అప్లోడ్ ఇమేజ్, సో ప్రీ ప్రాసెసింగ్ తర్వాత ప్రొడిక్షన్స్ చేసి సక్సెస్ ప్రొడక్టెడ్ డిజిట్ దాని లేబుల్ ఏదైతే ఉందో లేబుల్ డిస్ప్లే చేస్తాం, అంతే. సో దిస్ ఇస్ అ డిప్లాయ్మెంట్ కోడ్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామనంటే టర్మినల్, న్యూ టర్మినల్, స్ట్రీమ్లిట్ రన్ app.py ఎంటర్. ఓకే, సో మీరు ఇక్కడ టైటిల్ చూడండి, హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్ అని వచ్చింది. ఓకే, సో దిస్ వాజ్ స్ట్రీమ్లెట్ లో టైటిల్, ఇది హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్ యూజింగ్ సిఎన్ఎన్. ఇది కింద కంటెంట్ రైట్ అని రాసాం కదా, ఇక్కడ చూడండి. సో దిస్ వాజ్ అ టైటిల్, st.title అన్నప్పుడు మనకు ఆ టైటిల్ అంత పెద్దగా వచ్చింది. దాని కిందనే st.write రాసాం, అప్లోడ్ డిజిట్ ఇమేజ్ టు ప్రొడక్ట్ అ నెంబర్ అని చెప్పేసి. సో యూ కెన్ సీ దాట్ ఇమేజ్, అదే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ అన్ ఇమేజ్ పిఎన్జి ఆర్ జేపీజీ డ్రాప్ డాప్ పెట్టాం, ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్ అని చెప్పేసి. ఇప్పుడు నేను క్లిక్ చేసి ఏదో ఒక ఇమేజ్ ఇచ్చి ఓపెన్, అప్లోడెడ్ ఇమేజ్ ముందు డిస్ప్లే అవ్వాలన్నా. సో ద ప్రెడిక్టెడ్ డిజిట్ ఇస్ లైక్ 2. ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ బ్రౌజ్ చేస్తారు, వేరే ఇమేజ్ ఏదో సెలెక్ట్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, ప్రెడిక్టెడ్ డిజిట్ 5. సో ఇంకా వన్స్ మీరు ట్రైన్ చేసిన తర్వాత ఇంకా ఆ ఫైల్ జూపిటర్ ఫైల్ ఇంక యూజ్ చేయాలి. సో డైరెక్ట్ గా ప్రొడక్షన్స్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసుకుంటారు. సో దీనికి మీరు టెస్టింగ్ కింద రైటింగ్ ప్యాడ్ కూడా పెట్టొచ్చు, అంటే లైక్ మీరు రైట్ చేసి కూడా లైక్ ప్రెడిక్ట్ చేయమని అడగొచ్చు.
బట్ ఏమైంది అని అంటే రైట్ చేసేటప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసిన ఎంనిస్ట్ డేటా సెట్. దట్ ఇట్ ఇస్ లైక్ 28 into 28 అంటే లైక్ చాలా చిన్నది. సో ఇప్పుడు మనం రాసేది దానికి అంతగా మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు మీరు రియల్ టైమ్ ఎంనిస్ట్ 28 into 25 28 కాకుండా కొంచెం బిగ్గర్ సైజ్ దాంట్లో ఇమేజెస్ ఇచ్చి ట్రైన్ చేశారనుకోండి, అప్పుడు మీరు అక్కడ ఇక్కడే ఈ స్ట్రీమ్లెట్ లోనే పక్కన మీరు నోట్ ప్యాడ్ క్యాన్వాస్ ఉంటుంది. స్ట్రీమ్లెట్ లో మనకి ఏంటంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికైనా లేదంటే ఇప్పుడు డ్రా చేయడానికైనా క్యాన్వాస్ అని చెప్పేసి ఇంకొక లైబ్రరీ యాడ్ ఆన్ ఉంటుంది. అది యూజ్ చేసుకుని మీరు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, మీరే ఇక్కడ డ్రా చేయొచ్చు, డ్రా చేసి ప్రిడిక్ట్ అని ఇవ్వచ్చు. బట్ ఏమవుతుంది అంటే ఆ ప్రిడిక్షన్స్ కి ఎంనెస్ డేటా సెట్ ఇస్ లైక్ 28 into 28 పిక్సెల్స్ కాబట్టి అది అంత కరెక్ట్ గా ప్రిడిక్షన్ చేయకపోవచ్చు. సో మీరు ట్రై చేస్తానంటే ఒకసారి ట్రై చేయండి. సో ఎస్ఎస్ సిఎన్ఎన్ ప్రాజెక్ట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ విత్ డిప్లాయ్మెంట్. సో రేపటి సెషన్ లో ఏంటంటే సో లైక్ వెంకట్ సార్ సెషన్ రేపు. వెంకట్ సార్ మీకు డీప్ లెర్నింగ్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఏంటి అన్నది మీకు రేపటి సెషన్ లో వెంకట్ సార్ డిస్కస్ చేస్తారు. అండ్ ద ఫ్రైడే విల్ బి ద క్లోజింగ్ సెషన్. సర్టిఫికేషన్స్ కానీ లేదంటే ఎక్స్ట్రా ఏవైనా లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇలాంటివి బయట జరుగుతున్న ఏఐ ఏజెంట్స్ కోసం కానీ జనరల్ గా టాపిక్ డిస్కస్ చేసుకుని we will be ending our level 2 classes on 28th, which is nothing but Friday. Okay, so thank you all for joining. We can see in tomorrow's session with deep learning.